యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. రోజులు మారాయి, కాలం మారుతుంది. అయితే గతం మాత్రం చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. ఒక మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, లెట్ గో ద పాస్ట్, కీప్ లెసన్స్ ఇట్ థాట్ యూ. గతాన్ని వదిలేయండి, గతంలో ఉన్న చేతును వదిలేయండి, కానీ గతం నుంచి నేర్చుకున్న పాఠం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే 100%. మనందరం మనుషులం, మన టైం చాలా లిమిటెడ్ ఉంటుంది. దానిలో జరిగిపోయిన రోజులు, జరిగిపోయిన కథలు, చేదు అనుభవాలు ఇవన్నీ మన మనసులో చాలా వెంటాడుతూ ఉంటాయి. ఒకసారి పిడకల్లా వస్తుంటాయి, ఇంకోసారి ఆ జ్ఞాపకాలు మనల్ని చనిపోయేదాకా వెంటాడుతాయేమో అనే ఒక భయం కూడా మనకు ఉంటుంది. నేనంటాను, గతం చాలా గొప్పది, గతం మనకు చాలా నేర్పించింది. అది కూడా మన జీవితమే, ఇంకోటి జీవితం కాదు. మన గతమే మనం, మన అనుభవాలే మనం. ఖచ్చితంగా మన గతాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, గతంలో చాలా జరుగుండొచ్చు, మనం ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు, మన పట్ల ఇతరులు తప్పులు చేసి ఉండొచ్చు, ఏదైనా మన జీవితంలో జరుగుండొచ్చు. కానీ గతంలో మనం ఒక పని చేయాలి, గతానికి సంబంధించి ఒక పని చేయాలి. అదే ఫర్గ్యూనెస్ అనమాట. దానిలో లెసన్స్ మాత్రం రాసుకుని మిగతా దాన్ని ఫర్గ్యూ చేసి పక్కన పడేయాలి. మిగతా దాన్ని ఒక చెత్త, మన బ్రెయిన్లో ఒక చెత్త డంప్ యార్డ్ అని చెప్పి దాన్ని తీసి ఒక పక్కన పడేసాలి. దాన్ని డార్మెంట్ స్టేజ్లో పడేసి మనం కొత్త జీవితం, కొత్త అన్వేషణ, కొత్త పునాదుల కోసం వెతకాలన్నమాట. ఎందుకంటే ప్రతి జీవితం అమూల్యమైనది, ప్రతి జీవితం చాలా చిన్నది, ప్రతి జీవితంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఇంట్రికసీస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రపంచంలో ఏ 2 జీవితాలు ఒకటి కాదు. కాబట్టి మన గతం, మన జీవితం ఇవన్నీ కూడా అనుభవాలు. కాబట్టి వాటిలో ఏదైతే నేర్చుకోగలమో అవి నేర్చుకుని మిగతాదంతా తీసేయాలన్నమాట. కొత్తగా ఏం చేయొచ్చని. లైఫ్ ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, ఏ స్టేజ్కి వచ్చినా ఇంక జీవితం అయిపోవచ్చింది, జీవితం ఖాళీ అయిపోయింది, ఇంకా జీవితం ఎండ్ అయిపోతుంది, ఇంతటితో అయిపోతుంది అనుకుంటాం. నేనంటాను, జీవితంలో లాస్ట్ రోజు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, చేయాల్సింది చాలా ఉంటుంది. జీవితం అనేదే ఒక అద్భుతం. దానిలో చాలా రోజులు, చాలా సంవత్సరాలు మనకు దేవుడిచ్చే యూనిట్స్ అనమాట. అవి తొందరగా అయిపోతూ ఉంటాయి. కానీ చివరి క్షణం వరకు ఆ ఉత్సాహం జీవితంలో కోల్పోకూడదు. ఎన్ని నష్టాలు వచ్చినా, గతంలో ఏం జరిగినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎవరేమన్నా సరే మన జీవితం మనకు మాత్రమే ఉంటుంది. అది ఏ జీవితమైనా, ఎంత చిన్న జీవితం అనుకున్నా, మనం ఇంకేమీ లేదు, ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక ఎకరం పొలంలో మనం చేసుకుంటూ మనం బతికినా ఆ జీవితంలో కూడా ఒక అద్భుతమైన జీవితమే. ప్రధానమంత్రి జీవితానికి, ఒక సామాన్యుడు సగటు రైతు కూలి జీవితానికి పెద్ద తేడా ఉండదు. జీవితంలో ఎంత ఇంటెన్స్గా బతికాం, ఆ జీవితంలో ఏం చేసాం, మన కోసం మనం ఏం చేసుకున్నాం, నిజంగా ఆ రోజు ఆ క్షణం అంతా మనం హ్యాపీగా ఉన్నామా, పీస్ఫుల్గా ఉన్నామా, మనం ఏం చేసాం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అంతేగాని గతంలో ఏం జరిగింది, జీవితం అంతా ఇంతే ఉంటాము, లేదా మన లైఫ్లో మనం ప్రధానమంత్రి కాలేకపోయామే, బిల్ గేట్స్ కాలేకపోయామే, ఇలాన్ మస్క్ కాలేకపోయామే, ఇలా ఆలోచనలు పక్కన పెట్టి మన జీవితం మనదే, మన గతం మనదే. అయితే గతం నుంచి మాత్రం కేవలం కొన్ని పాఠాలు మాత్రమే నేర్చుకోవాలి. గతాన్ని మనం అయితే మనసులో క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు.